జగన్ మరోసారి పొలిటికల్ పంచ్ డైలాగ్ వదిలారు. ఫ్యాన్ ఇంటి లోపల ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ సింకులో ఉండాలంటూ ట్వీట్ చేశారు. సిద్ధం సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. ఏపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్పీకర్ విచారణకు మరోసారి హాజరు కాలేదు. 4 గంటల వరకు స్పీకర్ తమ్మినేని సీతారాం వారికి సమయం ఇచ్చినా విచారణకు రాలేదు. మరి కొంత సమయం కావాలంటూ స్పీకర్కు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లేఖ రాశారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు సిద్ధమయ్యారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్ కు సవాల్ విసిరే అర్హత చంద్రబాబుకు లేదన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ప్రజలకేం చేశారో చెప్పాలన్నారు. మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చాం కాబట్టే ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నామన్నారు. చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకా ఎవరైనా సరే, ఈవెన్ పవన్ కళ్యాణ్కైనా అధికారంలో లేని వాళ్ళకి కానీ అధికారం వచ్చే అవకాశం లేని వాళ్లకు ఎన్ని ఛాలెంజ్లు సవాళ్ళైనా విసరచ్చు. అధికారంలో ఉండి 14 ఏళ్ళు, అందులో 5 ఏళ్ల క్రితం తానే అధికారంలో ఉండి ఆ 5 ఏళ్లలో ఏం చేశానో చెప్పుకోలేని వ్యక్తికి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరే అర్హత లేదు, హక్కు లేదు. చంద్రబాబుకు ఎమ్మెల్యే పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను 99% అమలు చేసిన సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 2019లోనే ప్రజలు చంద్రబాబు లోకేష్ కుర్చీలను మడత పెట్టారని 2024లో కూడా మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారన్నారు పేర్ని నాని. హామీలన్నింటినీ కూడా తొంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఇచ్చిన కానీ మేనిఫెస్టోలో ఇవ్వనటువంటి హామీలని కానీ అన్నీ కలిపి 99% హామీల్ని అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపడితే కనీసం గురువింద గింజకి అడుగును మాత్రమే నలుపు ఉంటుంది. ఈ రాజకీయ గురువింద లాంటి చంద్రబాబు నాయుడికి ఒళ్ళంతా నిలువెల్లా మచ్చలున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పులెన్నేటువంటి అర్హత చంద్రబాబు నాయుడికి ఏమాత్రం లేదనేది రాష్ట్ర ప్రజల యొక్క వాక్కు. చంద్రబాబుకు విజయవాడ ఎంపీ కేసినేని నాని సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధం అన్నారు. తెలుగుదేశం పార్టీ ఈనాడు చేతుల్లో ఉందని ఆరోపించారు. రామోజీ 2000 ఎకరాల కోటలో నుంచి ఆంధ్రాను చూస్తారన్నారు కేసినేని నాని. చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చూశారు ఈనాడు పేపర్లో, జ్యోతి పేపర్లో. చర్చకి సిద్ధమా అభివృద్ధి మీద? జగన్మోహన్ రెడ్డికి నేను సవాల్ చేస్తా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి దాకా నేను సిద్ధం చర్చకి చంద్రబాబు నాయుడు గారితో. ఇవన్నీ అభివృద్ధి కదా అని చంద్రబాబు నాయుడు గారిని నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నా. ఓన్లీ అమరావతిలో సచివాలయం కడితేనే అభివృద్ధి? గ్రామానికి 2000 ప్రజలకు సచివాలయం కడితే అభివృద్ధి? ఏదో ఈనాడు పేపర్ మా చేతిలో ఉంది. 2000 ఎకరాల కోటలో ఆ రోజు పేదలను గేదలను బెదిరించో, ఆ రోజు ముఖ్యమంత్రులు లొంగ తీసుకున్నాం. ఈనాడు పేపర్ ద్వారా రామోజీరావు గారు పెద్ద కోట కట్టుకున్నాడు 2000 ఎకరాల్లో. ఆ కోటలో ఉండి ఆంధ్రాను చూస్తూ ఉంటాడు ఆయన. చంద్రబాబు చేసింది అభివృద్ధి అనుకుంటున్నాడు ఆయన. టీడీపీ నేత బుద్దా వెంకన్న కిడ్నీలు దానం చేసినా ప్రయోజనం లేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు. బుద్దా వెంకన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఆయన విచిత్ర వేషాలు కామెడీగా ఉన్నాయని విమర్శించారు. మామూలుగా జనరల్గా చంద్రబాబుకి పిచ్చి వచ్చినట్టు ఈడు కూడా పిచ్చి వచ్చింది ఈ మధ్యకాలంలో. ఒకడేమో రక్తాలు పెట్టి రాస్తున్నాడు ఒకడు ఆ పక్కన. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడికి విధేయండి అంటాడు. విధేయండి అంటే రక్తం రాడు దేనికి? నువ్వు వెళ్ళి అడగలేవు సీటు కావాలని. నీకు సీట్ ఇవ్వడు, ఎందుకంటే నీ అన్నయ్య గెలవలే. ఇక్కడ నీ సొంత అన్నయ్య కార్పొరేటర్గా గెలిస్తే గెలవలేదు, నీకు ఎమ్మెల్యే టికెట్ అంటారు బాబు. దానికి రక్తాభిషేకాలు, రక్తాల్లో రాయడాలు అంటే నువ్వు ఏదైనా చంద్రబాబుతో మాట్లాడుకో వెళ్ళి. అంటే నిరసన తెలుపుతున్నావా? రక్తంతో రాయడం అంటే నీకు కెపాసిటీ లేదు, నీకు టికెట్ ఇవ్వడు. బుద్దా వెంకన్న అనే వ్యక్తికి టికెట్ ఇచ్చే పరిస్థితి రాసుకోండి కావాలి. ఇది కూడా ఆయన రక్తాలు తీసినా, లోపల నుంచి కిడ్నీలు అమ్మినా అతనికి ఏమీ వచ్చే పరిస్థితి లేదు. అసభ్య దూషణలతో ఫేక్ పోస్టులు పెడుతూ దీని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు ఆపాదించేందుకు యత్నించిన టీడీపీ కుట్రలు బహిర్గతమయ్యాయి. విశాఖకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి
టీడీపీ సానుభూతి పరుడైన పినపాల ఉదయ్ భూషణ్ ఫేస్బుక్లో జుగుప్సాకరంగా షర్మిల, నర్రెడ్డి సునీతలపై పోస్టింగులు పెడుతున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు పోలీసులు. ఓవైపు షర్మిలతో తాను రూపొందించిన స్క్రిప్టును చదివిస్తూ కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు మరోవైపు తన శిష్యగణం ద్వారా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పోస్టింగులకు పురుగొల్పుతున్నట్లుగా స్పష్టమవుతోంది. పేటీఎం కుక్కలకి 5 రూపాయలు ఇచ్చి షర్మిల గారు వ్యతిరేకంగా పోస్టులు వేపిస్తున్నారు. ఆమె పుట్టుక పెళ్లి గురించి కూడా మాట్లాడే పరిస్థితికి ఈ పేటీఎం కుక్కలు వచ్చినాయి. అమ్మ చెల్లియే మిమ్మల్ని నమ్మట్లేదు, మేము మిమ్మల్ని ఎలా నమ్మాలి అని ఇక్కడ మహిళలు ఆలోచించాలా. సొంత చెల్లెళ్ళు షర్మిల గారు, సునీత గారు ఏకంగా పోలీసులకి కంప్లైంట్ చేశారు. జగన్ వల్ల మాకు ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించమని. చంద్రబాబు ఎల్లో మీడియాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. తనను ఓడించాలంటే చంద్రబాబు గుడివాడలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. గుడివాడలో తాను పోటీ చేయాలో లేదో సీఎం జగన్ నిర్ణయిస్తారని, ఎల్లో మీడియా కాదన్నారు. మాకు సీట్లు ఇవ్వడానికి ఎల్లో మీడియా ఎవరని ప్రశ్నించారు. 100 కోట్లుంటే చంద్రబాబు టీడీపీలో టిక్కెట్లు ఇస్తాడన్నారు. వైఎస్ఆర్సీపీలో వెనుకబడిన వర్గాలకు సీఎం జగన్ ప్రాధాన్యతనిచ్చారని గుర్తు చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణ తన బ్రోకర్ పనులు టీడీపీలో చూసుకోవాలని సూచించారు. ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్ ను ఏమీ చేయలేరని, ఈ రాష్ట్రానికి పర్మనెంట్ సీఎం వైఎస్ జగనే అన్నారు కొడాలి నాని. నాకు సీటు మార్చడం లేకపోతే సీటు నన్ను చేంజ్ చేయడం లేదా నన్ను తీసి వేరే వాళ్ళకి ఇస్తే ఎవరు చెబుతారు? మా పార్టీ వాళ్ళు చెప్పాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఈడేవాడు బాబాయ్ చంద్రబాబు గారి అధికార ప్రతినిధులు ఏబిఎన్, TV5, మహా న్యూస్ వీళ్ళు ఈ పొగడి నా కొడుకులు మారుతారు నా సీటు. అంటే ఇప్పుడు ఫ్లెక్సీలు కట్టిన నాయకులు ఎవరు ఉన్నారు? ఎవడో ఇటు ఇవ్వడం జరిగిందా? ఫ్లెక్సీలు ఎవరు? నేను చంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ ఏబిఎన్ రాధాకృష్ణ పోటీ చేస్తాడు. ఒక ఫ్లెక్సీ కట్టించిన గుడివాళ్ళు అవి వేసిన నా కొడుకులు దొరకకుండా గాళ్ళు ఎవడెవడు కట్టించుకుంటాడు ఫ్లెక్సీ. రాత్రి ఎన్నింటికి కట్టారు? రాత్రి 10:30 కట్టారు. పొద్దున్న ఎన్నింటికి తీశారు? ఎవరు తీశారు? ఎవరు తీశారు? మన నా ఫ్లెక్సీ తీశారని ఎవరు మీ దగ్గరికి వచ్చాడా? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తున్న వాలంటీర్ల సేవలు అమోఘం అన్నారు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అత్యుత్తమ సేవలను అందించిన వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పేరిట అవార్డులతో పాటు నగదు పురస్కారాలను అందజేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం వాలంటీర్లు సంయుక్తంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మన ముఖ్యమంత్రి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉద్యోగస్తులు ఎవరున్నా ఉన్నారంటే అది వాలంటీర్స్ అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మేము ఎప్పుడు పోయి ముఖ్యమంత్రితో ఏదైనా పని ఉండిపోయినప్పుడు మాటల ప్రస్తావనలో మొట్టమొదటిగా ఆయన మాట్లాడేది వాలంటీర్స్ గురించి అని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మొన్న మీ అందరికి కూడా తెలుసు, పబ్లిక్ మీటింగ్లో మీరే నా స్టార్ క్యాంపైనర్లు, మీ వల్లనే మాకు మేలు జరుగుతుంది అని చెప్పడం ఎంతో సంతోషించదగిన విషయం. ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ కూడా మీ ద్వారానే ప్రజలకు చేరుతున్నాయి. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగన్ పాలన మహిళా స్పందన రాష్ట్ర స్థాయి మహిళా సదస్సులో తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు. సీఎం జగన్ మహిళలకు పెద్దపీట వేశారని కొనియాడారు జర్నలిస్టులు. మహిళలకు సీఎం జగన్ కేటాయించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ పలు ప్లకార్డులను ప్రదర్శించారు. అల్లుడి బాగోతం అత్తగా తనకే తెలుసని, చంద్రబాబు బాధితుల్లో తన భర్త ఎన్టీఆర్ ముందు వరుసలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు లక్ష్మీ పార్వతి. చంద్రబాబుకు ఆడవాళ్లంటే అసహ్యమని తెలిపారు.
పొరపాటున ఏపీలో ప్రభుత్వం మారితే రాష్ట్రం పూర్తిగా దోపిడీకి గురవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అత్తే చెప్పాలి, అల్లుడు భాగవతం అత్తకు తెలియదా? అందువల్ల ఇతని గురించి మాకు తెలుసు, తాతకి దగ్గర నేర్పేది ఉంది సామెత కూడా. అందువల్ల ఇతను ఎలాంటి అవినీతి పరుడో, ఎటువంటి అబద్ధాల కోరో నేను, నా భర్త ఎన్టీ రామారావు గారు ప్రత్యక్షంగా చూసాము. ఆయన బాధితుల్లో మేమిద్దరం ముందు ఉన్నాము అందరికంటే కూడా. అందువల్లే చెప్పగలుగుతున్నాను, అతనికి అధికారం ఎందుకంటే రాష్ట్రాన్ని లూటీ చేయటం కోసమే, కోట్ల రూపాయలు సంపాదించడం కోసమే. ప్రజలకు అతనికి అక్కర్లేదు. ముఖ్యంగా అణగారిన వర్గాలు అసలే పని లేదు. ఆడవాళ్ళంటే అతనికి అసహ్యం. ఆడవాళ్ళని ఎంత దారుణంగా అవమానం చేస్తారో వాళ్ళనేది మనం అందరం కూడా చూసాము. అందువలన అట్లాంటి వ్యక్తులు మళ్ళీ ఎందుకు వస్తారు? ఈరోజు వాళ్ళు ఏం చేశారని చెప్పుకోవటానికి వస్తున్నారు. ఎందుకంటే జగన్ను తిట్టడానికే వాళ్ళ మీటింగ్లన్నీ కూడా. విశాఖలో భారత నౌకాదళ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నావీ మిలన్ 2024 అంతర్జాతీయ నౌకాదళాల ఉత్సవం ప్రారంభమైంది. 2022లో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ 2022ను వరుసగా నిర్వహించి ప్రపంచ దేశాలకు సత్తా చాటిన విశాఖ మహానగరం తాజాగా ప్రతిష్టాత్మక మిలాన్ 2024 విన్యాసాలకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ రోజు నుంచి ఈ నెల 27 వరకు జరిగే మిలాన్ విన్యాసాల్లో 50కి పైగా దేశాలు పాల్గొనున్నాయి. మిలాన్ విన్యాసాల్లో కీలకమైన సిటీ పరేడ్ను ఈ నెల 22న ఆర్కే బీచ్లో నిర్వహించనున్నారు. ఈ పరేడ్కు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, సీఎం జగన్తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. మిలాన్ 2024 విన్యాసాలను స్నేహం, ఐక్యత, సహకారం అనే థీమ్తో నిర్వహిస్తున్నారు. విశాఖ శారదాపీఠంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 5వ రోజు సందర్భంగా తెల్లవారుజామునే అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, సుబ్రహ్మణ్య స్వామి అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి. అనంతరం రాజశ్యామలాదేవి యాగం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఋత్వికులు, వేద పండితులు పాల్గొని రాజశ్యామలాదేవి అమ్మవారిని స్మృతిస్తూ వేదాలను పఠించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. శంకరాచార్య పరంపరలో భాగంగా శారదాపీఠం హిందూ ధర్మ పరిరక్షణలో భాగస్వామ్యం అయ్యిందని శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. ఈ విశాఖ శ్రీ శారదాపీఠం ఎంతోమంది భక్తులకి ఆశ్రయాన్ని కల్పిస్తుంది. ఎంతోమంది భక్తులు ఉండడానికి కాశీ కానీ, ఋషికేశ్ కానీ, తిరుమల పైన కొండ మీద కానీ, హైదరాబాదులో 14 చోట్లలో కానీ ఎక్కడ చూసినా ఈ పీఠాల అమ్మవారి సన్నిధిలో పూజలు, పునస్కారాలు వైభవోపేతంగా జరుగుతాయి. కానీ రాజశ్యామల మాత్రం ఇక్కడే ఉన్నది. మిగతా పీఠాల్లో వేరే వేరే దేవతలు ఉన్నారు. అటువంటి ఈరోజు ఈ వార్షికోత్సవాల సందర్భంగా చాలా ప్రేమపూర్వకంగా, చాలా భక్తిపూర్వకంగా ఇంతమంది భక్తులు ఈ పూర్ణాహుతి చూశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. వీరంతా రేపు పార్టీ హైకమాండ్ ను కలవనున్నారు. కేబినెట్ విస్తరణ, లోక్సభ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అనంతరం కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి బృందం కలిసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ త్వరలో ఢిల్లీలో పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ చేస్తున్న మొదటి పర్యటన ఇది. రాష్ట్రంలో తాజా రాజకీయాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీల మధ్య పొత్తుంటుందని జోరుగా ప్రచారం జరిగిన పొత్తు అవకాశాలను రెండు పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ లోక్సభ, రాజ్యసభ సభ్యులు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు.
తెలంగాణ బీజేపీ విజయ సంకల్ప యాత్రకు సిద్ధమవుతోంది. రేపటి నుంచి యాత్రలను ప్రారంభించనుంది తెలంగాణ బీజేపీ. ఇవాళ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు కిషన్ రెడ్డి. 5 క్లస్టర్లలో ఒకేసారి బస్సు యాత్రల ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో 17 ఎంపీ స్థానాలను సాధించేలా ప్రచార ప్రణాళికలను రూపొందించామన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ సీటును కూడా కైవసం చేసుకుంటామని ధీమాను వ్యక్తం చేశారు. పొత్తులపై బీజేపీ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఆర్ఎస్ దగ్గర ఏముందని బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని, పొత్తులపై కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. అసలు కిషన్ రెడ్డితో పొత్తుల గురించి ఎవరు మాట్లాడారంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కౌంటర్ ఇచ్చారు. లీకులు ఇచ్చేది, రాయించేది బీజేపీయేనంటూ విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో స్వతంత్రంగా పోటీ చేస్తుంది. 17 సీట్లకు పోటీ చేస్తాము, మెజారిటీ సీట్లు గెలుస్తాము. మునిగిపోయే నావను పట్టుకోము. ఇప్పుడు కూడా మునిగిపోయే నావకు మేము సహకారం అందించే ప్రసక్తి లేదు. మేము స్వతంత్రంగా ముందుకెళ్తాము. మేము ఏ రోజు కూడా, ఈ రోజు కాదు, ఏ రోజు కూడా టీఆర్ఎస్తో కలవలే. మేము ఒక సీట్ వచ్చినప్పుడు కూడా కలవలేదు. ఇప్పుడు ఎందుకు కలుస్తాం? ఎమ్మెల్యేగా ఏముంది ఇప్పుడు టీఆర్ఎస్ దగ్గర కలవడానికి? కుట్రపూరితంగా గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి ప్రచారం చేశాం. మళ్ళీ ఇప్పుడు ఇదే రకమైనటువంటి ప్రచారం చేస్తా ఉన్నాం. ఏ మూర్ఖులు చేసినప్పుడు కూడా, ఏ దుర్మార్గులు చేస్తున్నప్పుడు కూడా ఇది భారతీయ జనతా పార్టీ మేము ఖాతరు చేయడం లేదు. అలా ప్రచారాన్ని మనం చేస్తాం. అసలు కిషన్ రెడ్డితోని ఎవరన్నారు మేము పొత్తు పెట్టుకుంటామని అన్నామా? బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పినామా కిషన్ రెడ్డికి? కిషన్ రెడ్డితో ఎవరన్నా మేము అన్నామా? బీజేపీ నాయకులతో మేము పొత్తు పెట్టుకుంటామని అన్నామా? వాళ్ళు ఎందుకు అంత ఎగిరెగిరి పడుతున్నారు? నేను బండి సంజయ్ మాట్లాడతాడు, లక్ష్మణ్ మాట్లాడతాడు, ఇందాకేదో మీరు అంటారు కిషన్ రెడ్డి మాట్లాడతారు. ఎవరన్నారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని? మాది ఒక సెక్యులర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. డెఫినెట్గా మా కేసీఆర్ గారు సెక్యులర్ నాయకుడు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని ఎవరన్నారు? వాళ్ళేదో మీడియాకి లీకులు ఇస్తున్నారు, వాళ్ళే పేపర్లలో రాపిస్తున్నారు, మళ్ళీ వాళ్ళే ప్రెస్ మీట్లలో వచ్చి పొత్తు ప్రసక్తి లేదంటున్నారు. ఎవరు పెట్టుకుంటామన్నారు పొత్తు మీతో? మాది సెక్యులర్ పార్టీ. హారిజంటల్ పద్ధతిలో మహిళలకు రిజర్వేషన్ ఇస్తూ ఇచ్చిన జీవో వెనక్కి తీసుకోవాలని సోనియా గాంధీకి బహిరంగ లేఖను రాశారు ఎమ్మెల్సీ కవిత. వర్టికల్ పద్ధతిలో కాకుండా హారిజంటల్ పద్ధతిలో ఉద్యోగ నియామకం చేపడుతోందన్నారు. హారిజంటల్ పద్ధతిలో ఇవ్వటం వల్ల రోస్టర్ పద్ధతి ఎత్తిపోయే ప్రమాదం ఉందన్నారు. రోస్టర్ పద్ధతి తీసివేయటం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు అన్యాయం జరుగుతుందని కవిత వెల్లడించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇప్పుడు వేయబోయే నోటిఫికేషన్లకు వర్తిస్తుందా? గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు అమలు చేస్తున్నారా? స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం హైకోర్టు మెట్లెక్కే వరకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ జరగటం లేదంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎజెండా ఇవ్వరు, కార్పొరేటర్లు అడిగితే కనీసం సమాచారం ఇవ్వటం లేదంటూ మండిపడ్డారు. మేయర్, కమిషనర్కు సైతం గౌరవం లేకుండా అధికారులు ప్రవర్తిస్తున్నారంటూ విమర్శించారు. జీహెచ్ఎంసీ సమాచారం గోప్యంగా ఎందుకు పెడుతున్నారంటూ జీహెచ్ఎంసీ అధికారులను నిలదీశారు బీజేపీ కార్పొరేటర్లు. హైదరాబాద్ నగరంలో 2 బ్లడ్ బ్యాంకుల లైసెన్స్ ను క్యాన్సిల్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. మియాపూర్లో శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, దారుల్ షిఫాలో న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ లైసెన్సులను రద్దు చేశారు. అనుమతులు లేకుండా బ్లడ్ బ్యాంకులు నిర్వహించడమే కాకుండా రక్తం, ప్లాస్మాను అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్లో అమ్ముతున్నట్లుగా డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. ఈ నెల 2న మూసాపేటకు అక్రమ ప్లాస్మా సేకరణకు సంబంధించిన బండారం బయటపడింది. ఈ తతంగా అంతా ఈ 2 సెంటర్స్ కు సంబంధం ఉండటంతో వాటి లైసెన్స్ ను రద్దు చేసినట్లుగా అధికారులు ప్రకటించారు. రక్తం, ప్లాస్మా అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్ లో అమ్ముతున్న ముఠాను అధికారులు పట్టుకున్నారు. మూసాపేటలో హిమో సర్వీస్ లాబొరేటరీస్ నిర్వాహకుడు రాఘవేంద్ర నాయక్ ను డ్రగ్ కంట్రోల్ అధికారులు విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని సంభల్ జిల్లాలో కల్కి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. గర్భగుడి నిర్మించే ప్రదేశంలో శాస్త్రోక్తంగా పునాది రాయి వేశారు. కల్కి ధామ్ నిర్మాణ్ ట్రస్ట్ ఈ ఆలయాన్ని నిర్మిస్తోంది. ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ బహిష్కృత నేత ఆచార్య ప్రమోద కృష్ణం ఆహ్వానం మేరకు శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఆలయ నమూనాను విడుదల చేశారు. గడిచిన 7 ఏళ్లలో ఉత్తరప్రదేశ్ అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రెడ్ టేప్ కల్చర్ పోయి రెడ్ కార్పెట్ సంస్కృతి వచ్చిందన్నారు.
లక్నోలో ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్స్ సదస్సు గ్రౌండ్ బ్రేకింగ్ 4వ ఎడిషన్ను ప్రారంభించారు ప్రధాని మోదీ. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో భారత్పై సానుకూలత కనిపిస్తోందని తెలిపారు. हर देश भारत की ग्रोथ स्टोरी को लेकर आश्वस्त है, भरोसे से भरा हुआ। आज देश में मोदी की गारंटी की बहुत चर्चा है, लेकिन आज पूरी दुनिया भारत को बेहतर रिटर्न्स की गारंटी मान रही है। आज दुनिया भर के इन्वेस्टर्स को भारत में सरकार की पॉलिसी की स्टेबिलिटी पर पूरा भरोसा है। यही विश्वास यहां यूपी में लखनऊ में भी झलक रहा है। बीते 7 वर्षों में यूपी में क्राइम कम तो हुआ, बिजनेस कल्चर का विस्तार हुआ। రైతు సంఘాలతో జరిగిన 4వ రౌండ్ చర్చలో కనీస మద్దతు ధరకు కీలక ప్రతిపాదన చేసింది మోదీ సర్కార్. 5 ఏళ్ల పాటు పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు ఎంఎస్పీకి కొనుగోలు చేస్తాయని ప్రతిపాదించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, హోంశాఖ సహాయక మంత్రి నిత్యానంద్ రాయ్ రైతు నేతలతో చర్చలు జరిపారు. ఎంఎస్పీకి చట్టబద్ధత బదులుగా 5 ఏళ్ల గ్యారంటీ స్కీమ్ను ప్రతిపాదించారు. కందులు, మినుములు, మసూర్ దాల్, మొక్కజొన్న పండించే సాగుదారులతో ఎన్సీసీఎఫ్, ఎన్ఐఎఫ్ఈడి వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయని తెలిపారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. కొనుగోలు చేసే పరిమాణంపై ఎలాంటి పరిమితి ఉండదని పేర్కొన్నారు. దీనికోసం ఒక పోర్టల్ను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు పీయూష్ గోయల్. ఎంఎస్పీకి కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తమ సంఘాలతో చర్చిస్తామని తెలిపారు రైతు నేత శర్వన్ సింగ్ పందే. నిపుణుల అభిప్రాయాలను కూడా తీసుకుని ఒక నిర్ణయానికి వస్తామన్నారు. దీనిపై 2 రోజుల్లో స్పష్టత వస్తుందని, అప్పటి వరకు ఢిల్లీ చలో ఉద్యమానికి బ్రేక్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఒకవేళ తమ డిమాండ్లన్నింటికీ పరిష్కారం లభించకపోతే ఫిబ్రవరి 21న తిరిగి ఆందోళన ప్రారంభిస్తామని వెల్లడించాయి రైతు సంఘాలు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతులు, వ్యవసాయ కూలీలకు పింఛన్లు, పంట రుణాల మాఫీ, విద్యుత్ ఛార్జీలపై టారిఫ్ల పెంపు నిలుపుదల, 2021 నిరసన సమయంలో రైతులపై నమోదైన కేసుల ఎత్తివేత, అప్పటి ఆందోళనలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం, భూసేకరణ చట్టం 2013 పునరుద్ధరణ తదితర డిమాండ్లతో ఢిల్లీ బాట పట్టారు అన్నదాతలు. ఉత్తరప్రదేశ్లోని అమేథీ కీలక ఫేసఫ్కు వేదికగా మారింది. ప్రస్తుత మాజీ పార్లమెంట్ సభ్యులిద్దరూ ఒకేసారి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర అమేథీలోకి ప్రవేశిస్తూ ఉండగా కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ స్మృతి ఇరానీ కూడా ఇక్కడే ఉన్నారు. సొంత నియోజకవర్గంలో జన్ సంవాద్ యాత్ర నిర్వహిస్తున్నారు ఇరానీ. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరు నేతలు ఒకేసారి అమేథీలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది. 2 రోజుల్లో గుడ్ న్యూస్ చెప్తానంటూ కీలక ప్రకటన చేశారు ప్రముఖ నటుడు, మక్కల్ నిధి మయ్యం అధినేత కమల్ హాసన్. పొత్తుకు సంబంధించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అధికార డీఎంకే, ఎంఎన్ఎం మధ్య పొత్తు ఉంటుందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇండియా కూటమిలో చేరి తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు కమల్. ఈ మేరకు డీఎంకేతో చర్చల ప్రక్రియ కోలికి వచ్చినట్లుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కమల్ హాసన్ అప్పటి నుంచి తమిళనాట డీఎంకేతో సన్నిహితంగా ఉంటున్నారు. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో మంత్రి ఉదయనిధి స్టాలిన్కు మద్దతుగా నిలిచారు. అలాగే గతేడాది జరిగిన ఈరోడ్ ఉప ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థిని బలపరిచింది కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీ. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై మరోసారి కోర్టులో ఫిర్యాదు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. విచారణకు సహకరించడం లేదంటూ పిటిషన్ను దాఖలు చేసింది. లిక్కర్ కేసులో వరుసగా 6వసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమా కొట్టిన నేపథ్యంలో మళ్లీ కోర్టుకెళ్లింది ఈడీ. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఢిల్లీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. గత శనివారం వర్చువల్గా న్యాయస్థానం ఎత్తు హాజరయ్యారు కేజ్రీవాల్. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. దీంతో తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది ఢిల్లీ కోర్టు. వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందంటూ 6వసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు కేజ్రీవాల్.
సందేశ్ ఖలీ కేసులో పశ్చిమ బెంగాల్ ఉన్నతాధికారులకు సుప్రీంకోర్టులో వ్యూరటి దక్కింది. ఈ కేసులో పార్లమెంటరీ కమిటీ దర్యాప్తుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. 4 వారాల్లో స్పందించాలంటూ లోక్సభ సెక్రటరియట్ కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. తృణమూల్ నాయకులు, గూండాలు స్థానిక మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో గత కొద్ది రోజులుగా రాజకీయ ప్రకంపనలకు కేర్ అడ్రస్ గా మారింది సందేశ్ ఖలీ ప్రాంతం. బాధితులను కలిసేందుకు వెళుతూ ఘర్షణల్లో గాయపడిన బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు ఎంపీ సుకాంత ముజందార్ దీనిపై లోక్సభ సచివాలయానికి ఫిర్యాదు చేశారు. తాజాగా జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ సందేశ్ ఖలీలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. అమెరికాలోని జార్జియా సెనెట్ స్థానానికి 24 ఏళ్ల ఇండో అమెరికన్ పోటీకి దిగటం హాట్ టాపిక్ గా మారింది. 34 ఏళ్ల క్రితం భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన కుటుంబానికి చెందిన అశ్విన్ రామస్వామి జార్జియాలోని డిస్ట్రిక్ట్ 48 స్టేట్ సెనెట్ కోసం డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ స్థానానికి రిపబ్లికన్ షాన్స్టెల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ అశ్విన్ రామస్వామి ఎన్నికైతే కంప్యూటర్ సైన్స్ తో పాటు లా డిగ్రీ కలిగి ఉన్న ఏకైక జార్జియా చట్టసభ్యుడిగా రికార్డును సృష్టించనున్నారు. అలాగే స్టేట్ లెజిస్లేచర్లో మొదటి భారతీయ అమెరికన్ సెనేటర్ గాను ఘనతను సాధించనున్నారు అశ్విన్ రామస్వామి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ తాజా ఆల్ టైమ్ హైని తాకటంతో సూచీలు లాభాలతో ట్రేడింగ్ ను ముగించాయి. ముగింపులో సెన్సెక్స్ 281 పాయింట్ల లాభంతో 72,708 వద్ద, నిఫ్టీ 81.60 పాయింట్ల లాభంతో 22,122 వద్ద ట్రేడింగ్ ను ముగించాయి. దాదాపు 2,184 షేర్లు లాభాలను గణించగా 1,243 షేర్లు క్షీణించాయి. 123 షేర్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. నిఫ్టీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, ఐసిఐసిఐ బ్యాంక్, సిప్లా టాప్ లాభాలు పొందగా కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ఎన్టీ, విప్రో, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్స్ నష్టపోయాయి. సినీ విశేషాల సమాహారం స్క్రీన్ 90 ఇప్పుడు చూద్దాం. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరగబోతోంది. 10 రోజుల పాటు జరిగే ఈ స్కెడ్యూల్లో ప్రధాన పాత్రలతో పాటు మిగతా నటీనటులు పాల్గొంటారట. రవితేజ నటించిన ఈగిల్ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇక ఈ మూవీ రీసెంట్ గా 50 కోట్ల గ్రాస్ మార్కులోకి అడుగుపెట్టింది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా ఇది కన్ఫర్మ్ కూడా అయింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలంటైన్ మూవీ మార్చి 1న విడుదల కాబోతోంది. ఇక మంగళవారం ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. రికార్డ్ బ్రేక్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతోంది. చదలవాడ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గా విడుదలైంది. డిఫరెంట్ మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఇంటి నెంబర్ 13 మూవీ రూపొందుతోంది. పన్నా రాయల్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మార్చి 1న రిలీజ్ కాబోతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హీరోయిన్ శ్రీలీల. విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.